పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల అందరినీ షాక్ కి గురిచేసిన డెడ్ బాడీ పార్సల్ డెలివరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఆస్తి కోసమే ఈ హత్య జరిగినట్లుగా తెలిపారు. ఆస్తి కోసం వదినను భయపెట్టేందుకు ఆమె మరిది ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా తేల్చారు. రంగరాజు అనే వ్యక్తికి 3 కుమార్తెలు కాగా వారిలో తులసి ఇంటికి డెడ్ బాడీ పార్సల్ డెలివరీ అయ్యింది. ఆమె చెల్లెలు రేవతి, భర్త శ్రీధర్ వర్మ, తన ప్రియురాలు సుష్మా భార్యతో కలిసి పర్లయ్య అనే వ్యక్తిని నైలాన్ తాడుతో చంపేసి శవాన్ని తులసి ఇంటికి పంపినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసుతో సంబంధం లేని పర్లయ్య అనే అమాయకుడిని ఎందుకు చంపారన్నది మిస్టరీగా మారింది. పర్లయ్య శ్రీధర్ వర్మ, రేవతి, సుష్మా కలిసి హత్య చేసి శవాన్ని తులసి ఇంటికి పంపారు. తండ్రి రంగరాజు ఆస్తుల వాటా కోసం తులసి రాకుండా భయపెట్టేందుకే ఈ పని చేసినట్లు దర్యాప్తులో నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈయనగాడి విలేజ్ ఉంది మండలంలో ఒక డెడ్ బాడీ పార్సల్లో వచ్చినాయి జరిగింది. లైక్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్సో రియలీ సర్ప్రైజ్ అండ్ షాక్. ఇది పాసిబిలిటీ లేదు, బట్ ఇది వచ్చిన తర్వాత వీ హ్యావ్ చెక్. నేను కూడా స్వయంగా సీన్లో వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ చెక్ ది డెడ్ బాడీ ఎవరికి ఉంది, ఎందుకు అక్కడ వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ ట్రై టు ఫైండ్ అవుట్ గోయింగ్ రివర్స్లో ఎట్లా జరిగింది, ఇప్పటి నుంచి టోటల్ హిస్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ హూ పాసిబుల్లీ కుడ్ హ్యావ్ డన్. ఈ మధ్యలో ప్రాపర్టీ డీటెయిల్స్ చూస్తే ఈ రంగరాజ్ గారికి 2.5 acre పొలం ఉంది. ఈ అక్కడ ఇంటి స్వయంగా ఉన్నారు. ఇట్ ఈస్ అరౌండ్ 30 to 35 lakhs. పొలం ల్యాండ్కి ఆల్మోస్ట్ 1 crore 20-25 lakhs ఇస్ ద వాల్యూ. తర్వాత ఇంట్లో గోల్డ్ ఉన్నాయి. వర్మ అండ్ రేవతి కలిసి ఆల్మోస్ట్ అట్ డిఫరెంట్ 9 places దే హ్యావ్ స్టేడ్ టుగెదర్. సో ఇట్స్ వెరీ విచిత్రంగా సినారియో ఉన్నారు. ఒక వైఫ్తో పాటు కన్కుమెన్ ఉంటే ఒకే ప్లేస్లో దే ఆర్ స్టేయింగ్. సెప్టెంబర్ నెలలో ఫస్ట్ పార్సల్ వచ్చింది. దీనిలో కొంచెం టైల్స్ కొంచెం పెయింట్ వచ్చింది. అండ్ తులసి ఆల్సో అక్నాలెడ్జ్డ్. ఒకే నెంబర్లో ఎందరి కాల్స్ వచ్చింది. సెకండ్ పార్సల్ మళ్ళీ సెప్టెంబర్ నెలలో వచ్చింది, విచ్ కంటైన్డ్ అగైన్ సమ్ టైల్స్. సో అక్టోబర్, నవంబర్ థింగ్స్ స్టార్ట్ యాజ్ స్టిల్. ఆ రోజు 19 December మళ్ళీ తులసికి ఫోన్ వచ్చింది. ఈ రోజు మీకు మోటార్ తర్వాత వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీ ఇంట్లో వస్తున్నాయి. సో జాగ్రత్తగా యూ టేక్ దెమ్ అండ్ మేక్ షూర్ యూ కెన్ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఈ డెడ్ బాడీ పార్సల్ అక్కడ వచ్చింది. నా నెక్స్ట్ స్టేజ్ మనకి ఈ డెడ్ బాడీ ఎవరిది. డెడ్ బాడీ పర్లయ్య గారికి ఉంది. ఈజ్ అగ్నికోల్ క్షత్రియ బై కాస్ట్, 47 year ఏజ్. పర్లయ్య గారు ఈజ్ ఆల్మోస్ట్ 10-12 years. ఆయనకి భార్య పిల్లడు వదిలేసి దే హ్యావ్ లెఫ్ట్. నౌ హీఈస్ లివింగ్ లైక్ లిటిల్ ఐసోలేటెడ్ లైఫ్. ఇక్కడ చిన్న పని కూలీ పని చేసేస్తే హీఈస్ డూయింగ్ ఇట్. నౌ వై హీ వాజ్ సెలెక్టెడ్ ఎందుకు? బికాజ్ దేర్ ఇస్ నోబడీ. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు డ్రోన్లను అస్త్రంగా వినియోగిస్తున్నారు. ముఖ్య పట్టణాలు, నగర శివారు ప్రాంతాలపై పోలీసులైతే ఫోకస్ పెట్టారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం సర్కిల్ పరిధిలో కళాశాలలు, పాఠశాలలు రద్దీగా ఉండే ప్రాంతాలలో నిరంతరం నిఘా ఉంచేందుకు సిఐ డి చంద్రశేఖర్ డ్రోన్ను ఏర్పాటు చేశారు. స్థానిక బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఎస్ఐ సుధాకర్తో కలిసి డ్రోన్ను పరీక్షించారు. పోలీసులు వినూత్నంగా ఆలోచించి ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.